అవతార్ మెహే బాబాకి జై. జై బాబా అండి. అందరికీ జై బాబా. ప్రభు ఇచ్చిన ఈ అవకాశంలో ప్రార్థనా గీతాన్ని జ్యోతి గారు పాడతారు. హారతికి వేరే వాళ్ళు జాయిన్ అయితే ఓకే. లేతే లక్ష్మి గారు రెడీగా ఉందండి. जय बाबा జై जी, బాబా. జై जय बाबा। अवतार मेहर बाबा की जय। नमो मेहरु बाबा, अवतार नमो देव देवा। प्रभु नमो मेहरु बाबा, अवतार नमो देव देवा। अपार दिव्या कृपा सागरा, सकल चराचर जगदुद्धार। नमो मेरु बाबा, अवतार नमो देव देवा। प्रभु नमो मेरु बाबा, अवतार नमो देव देवा। జోహారులివే శ్రీ మేహేరు బాబా, మహిని జనించిన మానవ రూప, ఇహ పరానంద జీవనమీవ, భవ భయ భంజన పరమ పావన, భవ భయ భంజన పరమ పావన। नमो मेहरु बाबा, अवतार नमो देव देवा। अज्ञानांधतनंतमु చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి, హరిషడ్వర్గం బంతరింపగా, అవ్యయ మోక్షం బనుగ్రహింపుము। హరిషడ్వర్గం బంతరింపగా, అవ్యయ మోక్షం బనుగ్రహింపుము। నమో మెహరు బాబా, अवतार नमो देव देवा। प्रभु नमो मेहरु बाबा, अवतार नमो देव देवा। जय मेहर बाबा जय, 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 जय मेहर बाबा जय। अवतार मेहर बाबा की जय। జై బాబా అమ్మ రజని, అందరికీ జై బాబా అండి. జై బాబా అండి. జ్యోతి గారు చక్కటి ప్రార్థనా గీతంతో ఈరోజు ఈ సహవాస్ ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. బుక్ రీడింగ్ అనంతరం నేను లక్ష్మి గారి పేరు చెప్పాను. రాజువాణి గారికి ఈరోజు హారతి ఇద్దాం అనుకుంటున్నాను. అన్యథా భావించకండి లక్ష్మి గారు. బుక్ రీడింగ్ అనంతరం రాజువాణి గారు హారతికి రెడీగా ఉండాలి. జై బాబా అండి. మనం సద్గురు కార్యసరళి అని పుస్తకంలోని గ్రంథంలోని విశేషాలు తెలుసుకుంటున్నాం. ఇది ఎంతటి అద్భుతమైన పుస్తకము అంటే యథార్థ ఆధ్యాత్మిక గురువు శిష్యులను పరిపూర్ణులు గావించే విధి విధానాలను ఈ గ్రంథంలో రాశారు. అంటే ప్రతి అంశం వదలకుండా, అంటే ఒక గురువు పాత్ర శిష్యుడిని ఎలా పరిపూర్ణులుగా తయారు చేస్తుంది అన్నది ఈ పుస్తకంలో తెలియపరుస్తూ జూస్ గారు తన స్వీయ అనుభవాలను కూడా, అంటే బాబా వాళ్ళ ఇంటికి రావడం, ఆ అతిథి మర్యాదలు ఎంత పర్ఫెక్ట్‌గా ఆయన ఆయన కార్యక్రమాలు చేయాలి. ఇలాంటి తన స్వీయ అనుభవాలు, అంటే తను కొత్తగా బాబా దాంట్లోకొచ్చింది గనక, ఈ అనుభవాలు కూడా నేను నేర్చుకుంటున్నానని అవి కూడా తెలియజేశారు. అంతేకాకుండా ఈ గ్రంథంలో మనకి తెలియజేసేదేంటంటే విజ్ఞానం, వినోదం, ఆంతరిక ఆధ్యాత్మిక సత్యాలలో, అంటే మరలా మరలా చదివి మళ్ళీ తెలుసుకోవాలి. అంటే గురువు ఈ విధానంలో ఎలా ఉంటాడు? గురువు ఏ రకంగా మనకి నేర్పుతాడు? అంటే మనకి అదృష్ట భాగ్యం, మనకు గురువు, దైవం, తండ్రి అన్నీ అవతార్ మెహర్ బాబాయే కనుక, ఇక గురువు అంటే వేరే ఎవరో గురువు కాదు. మన మెహర్ ప్రభువే మనకు గురువుగా, మనని తన శిష్యులుగా ఎలా తీర్చిదిద్దారు అన్న విషయాన్ని మనం గ్రహిస్తూ ఉండాలి.
కాబట్టి ఈ పుస్తకంలో ఒక గురువు పాత్రని మెహర్ బాబా ఎలా పోషించారో జూస్ మనకి తెలియజేస్తున్నారు. నిన్నటి రోజు డాన్ స్టీవెన్స్ బాబాని కలవడానికి ప్రయత్నిస్తారు కదా! అంటే బాబా ఒకసారి రమ్మంటే రాడు. తర్వాత వస్తానంటాడు. అప్పుడు బాబా ఒప్పుకోరు. ఆఖరికి మొత్తానికి బాబా దగ్గరికి చేరతాడు. అప్పుడు జ్యూస్ అంటుంది, "ఇతను చిన్న పిల్ల వీడు నా పిల్లవాడు" అని. అంటే అప్పుడు బాబా అంటారు, "కాదు, కాదు వీడు నా పిల్లవాడు" అంటారు. అంతకుముందేంటంటే, ఎందుకు డాన్ స్టీవెన్స్ వస్తానన్నాడు బాబా రావద్దన్నారు. బాబా రమ్మన్నప్పుడు అతనెందుకు రాలేదు అంటే, బాబా ఒక గుణపాఠం నేర్పుతారతనికి. ఏంటంటే, "నీ ఇష్టం వచ్చినప్పుడు దేవుని వ్యవహారంలో జోక్యం చేసుకోరాదు" అనే గుణపాఠం. అంటే ఇది మనకి కూడానండి. అంటే భగవంతుని మనకి ఫ్రీ టైమ్‌లో ఖాళీగా ఉన్నప్పుడు, ఏ పనులు లేనప్పుడు వెళ్లి గుడికెళ్ళడం, బాబా సెంటర్‌కెళ్ళడం కాదు. ఒక పద్ధతి పెడతారు కదా! ఈ సెంటర్‌కి ఈ టైంకి వెళ్ళాలి. సండే కంపల్సరీ 6-8 అన్నప్పుడు, మనకు ఖాళీ అయినప్పుడు మనకేదో పనులేని లేనప్పుడు వెళ్ళడం కాదు. ఆ టైంకి నిబద్ధతతో ఆ ప్రెజెన్స్‌లో ఉండాలి మనం. బాబా నాగేశ్వరరావు గారు కూడా అంటారు, "తండ్రి ఎదురు చూస్తాడనే భావనతో మనం వెళ్ళాలి. సెంటర్‌కి రావాలి" అంటారు. మొదటి స్థానం ఆయనకిస్తే అది కంపల్సరీ వెళ్లి అక్కడ కూర్చోపెడుతుందని కూడా చెప్తారు. ఈ సందర్భంగా అండి అహ్మద్ నగర్ సెంటరు ఓపెన్ చేస్తామని బాబా దగ్గరికొస్తే, బాబా అదే ఓపెన్ చేయండి చాలా సంతోషమని సరోజ్‌కో ఎవరికో ఇస్తారండి ఆ అధికారం. కాదు మెహర్‌నాథ్‌కిస్తారు. మెహర్‌నాథ్ ఏం చేస్తాడంటే బాబా అంటారు ప్రతి శనివారం పలానా టైంలో సెంటర్ రన్ చేసుకోవడని ఇస్తారు. నెమ్మదిగా వస్తూ ఉంటారు. కానీ అందరూ అంటారు శనివారం వర్కింగ్ డే కదా! ఆదివారం పెట్టుకుంటే ఇంకా ఎక్కువ మందొస్తారు. అంటే మెహర్‌నాథ్ అంటాడు ఇది బాబా శనివారం అన్నారు కనుక మళ్ళీ బాబా దగ్గరికెళ్ళినప్పుడు కనుక్కుందాము. ఆదివారానికి మార్చమని అడుగుదామంటే, సరే బాబా దగ్గరికెళ్ళి ప్రపోజల్ పెడతారు. శనివారం ఎవరు రావట్లేదు బాబా. ఆదివారం అయితే ఎక్కువ మందొస్తారంటే బాబా అంటారు, "నీ దగ్గర కీస్ ఉన్నాయా? తాళము, కీస్ ఉన్నాయా?" అని అడుగుతారు. "ఉన్నాయి బాబా" అంటే వెంటనే వెళ్లి తాళం ఏసేసి, "ఆ కీస్ నాకిచ్చేయి" అంటారు బాబా. నేను ఒక 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 పద్ధతి పెట్టాను అంటే, దానికి వమ్ము చేయవలసిందే. ఎవరు వస్తున్నారు, ఎవరు రావటం లేదు అది నీకనవసరం. నేను చెప్పాను అంటే అది చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఆ విధేయత చూపించవలసిందే అంటారు బాబా. అంటే భగవంతుడు ఒక పని గాని, ఒక సందేశం గాని లేకపోతే ఏదిచ్చినా కూడా ఆయనకి నచ్చిన విధంగా, ఆయన చెప్పినట్టుగా చేయాలి తప్ప, మనకిష్టం వచ్చినప్పుడు మన ఫ్రీ టైమ్‌లో అంటే అది అసలు కానే కాదు అని బాబా డైరెక్ట్‌గా చెప్పిన విధానం ఈ డాన్ స్టీవెన్స్‌కి ఒక గుణపాఠంగా కూడా అయ్యింది. అంటే భగవంతుడి దగ్గరికెళ్ళాలి అంటే మొదటి స్థానం ఆయనకే ఇవ్వాలనే విషయాన్ని మనకి అవగతమైంది ఈ సంఘటన ద్వారా. మరి ఈ రోజు విషయంలోకొద్దామండి. డాన్ బాబా దగ్గరికొస్తాడు. అందరూ బాబా దగ్గర కూర్చుంటారు. బాబాయే అక్షర ఫలకంతో ఒక కథ చెప్పారటండి. ఈ కథ మనందరికీ తెలుసు గానీ, బాబాయే స్వయంగా చెప్పిన కథ కనుక ఇక్కడ చెప్పారు కనుక మళ్ళీ తెలుసుకుందాం. అదేంటంటే డాన్ ఫస్ట్ టైమ్ బాబాని దర్శించినప్పుడు విన్న కథట. ఇది డాన్ నోటితో వింటే చాలా అద్భుతంగా ఉంటుంది అంటారు నాగేశ్వరరావు గారు. ఇక్కడ రాసారు. ఆ కథ విందాం. సీత తండ్రి శ్రీరాముని మామగారైన జనక మహారాజు ఒక గొప్ప సద్గురువు. ఇది తెలిసిన ముముక్షువుడు అంటే ఒక సాధకుడు అనుకోండి. ఎన్నో వ్యయ ప్రయాసలు కోర్చి ఆయనకు శిష్యరికం చెయ్యాలనే ఉద్దేశంతో వచ్చాడు ఆ సాధకుడు. ఎవరి దగ్గరికి? జనక మహారాజు అంటే సీత తండ్రి, శ్రీరాముడు మామగారు జనక మహారాజు దగ్గరికొచ్చాట. ద్వారపాలకులు లోపలికి రావడానికి అనుమతించలేదు సాధకుణ్ణి. అతను గట్టిగా జనక, జనక అని గట్టిగా పిలిచాడు. సద్గురువైన జనకుడు ఇది విని లోపలికి పిలిపించాడు. అతను చెప్పేది ఏమీ వినకుండా జనకుడు అతన్ని జైల్లో వేయించాడు. వారం రోజుల పాటు జైల్లో తిండి తిప్పలు లేకుండా పడి ఉన్నాడు సాధకుడు. జనకుడు చేసిన పనికి అతను ఆశ్చర్యపోయాడు. ఇదేంటి నేనేదో ముక్తి కోసం వస్తే ఇతనేంటి నన్ను జైల్లో పడేశాడు అనుకున్నాడు కానీ పాపం ఏం గొడవ పడలే. అంగీకరించేశాడు. ఎన్ని రోజులైతే అన్ని రోజులు అలా ఉండిపోయాడు తిండి తిప్పలు లేకుండా. చివరికి జైలు నుండి విడిపించి అంటే ఒక వారం రోజుల తర్వాత జనకుడు ఈ సాధకుణ్ణి జైలు నుంచి విడిపించి తన దగ్గరకు పిలిపించాడు. ఆ రోజున నగరంలో పెద్ద ఉత్సవం జరుగుతోంది. నిండా పాలతో నిండిన గిన్నె అతనికి ఇచ్చి జనకుడు అంటాడు, చూడు నీ వెనక కత్తులు పట్టుకుని ఇద్దరు సైనికులు ఉన్నారు. నీవు ఈ పాలగిన్నె నెత్తి మీద పెట్టుకుని ఒక్క చుక్క కూడా కింద పడకుండా పట్టుకుని నగరమంతా చుట్టి రావాలి. జ్ఞాపకం ఉంచుకో, ఒక్క చుక్క ఒలికినా సరే వీళ్ళు నీ తల నరికేస్తారు అన్నాడు జనకుడు.
పాపం సాధకుడు అలాగే జాగ్రత్తగా పాలగిన్నె 2 చేతులతో పట్టుకుని నగరమంతా తిరిగి వచ్చాక జనకుడు నగరంలో జరుగుతున్న ఉత్సవాలు ఎలా ఉన్నాయి అని అడిగాడు. దానికి సాధకుడన్నాడు, తనకవేమీ తెలియవని, తన దృష్టంతా పాలగిన్నె మీదనే ఉందని చెప్పాడు ఆ సాధకుడు. జనకుడు చాలా సంతోషించి, భగవత్ సాక్షాత్కారం కావాలనుకునే నిజమైన ముమూక్షు జీవితం ఇలానే ఉండాలి. ప్రపంచంలోనే ఉంటూ ప్రపంచానికి చెందకుండా తన దృష్టి, హృదయం తన లక్ష్యమైన భగవంతునిపైనే ఉంచాలి అన్నాడు జనకుడు. తర్వాత సద్గురువైన జనక మహారాజు అతనిని శిష్యుడిగా స్వీకరించాడు. అంటే పరీక్ష పెట్టాడన్నమాట గురువు శిష్యుడికి. కానీ శిష్యుడు అందులో పాస్ అయిపోయాడు. ముందు కంగారు పడినా ఆ విధానం అలవాటు పడ్డాడు. ఎందుకంటే ఆల్రెడీ ఎన్నో వ్యయ ప్రయాసలు కోర్చి ఈ సాధనలోకి వచ్చాడు సాధకుడుగా. మళ్ళీ సరిగ్గా గురువుని ఎంచుకునే టైంలో కొన్ని పరీక్షలుంటాయి. కానీ దాన్ని అంగీకరించాడు ఏ మాత్రం గొడవ చేయకుండా. ఎందుకు? ఏమిటి? నేనేదో మీకు శిష్యుడిగా వస్తానంటే నాకీ పరీక్షలేంటి? అసలు ఏమీ అడగలే. అందుకే ఆ ఫీసు మహాకవి అంటాడు. నిజమైన బానిసగా ఉండు అని. ఎందుకు? ఏమిటి? అని ప్రశ్నించకూడదు. అలా ప్రశ్నలెయ్యకుండానే చక్కగా జనక మహారాజు చెప్పిందంతా చేశాడు కనుక, అప్పుడు జనకుడంటున్నాడు, ప్రపంచంలో ఉంటూనే ప్రపంచానికి చెందకుండా నీ దృష్టి హృదయమైన లక్ష్యం పైనే ఉంది కనుక, నీ లక్ష్యమేంటి? భగవంతుని పైనే ఉంచావు కనుక, తప్పకుండా నిన్ను శిష్యుడిగా స్వీకరిస్తానని స్వీకరించాట. అలా ఉండాలి ప్రతి మానవుడి యొక్క లక్ష్యము అంటారు బాబా. అంటే సన్యసించడం అంటే కూడా అదే అంటారు బాబా. ప్రపంచంలోనే ఉంటూ నీకిచ్చిన బాధ్యతను భగవంతుడిచ్చిన బాధ్యతలుగా నెరవేరుస్తూ, అంటే తామరాకు మీద నీటి బొట్టులా దేనికి మమైకమైపోకుండా అన్నీ ఎంజాయ్ చెయ్యి. కానీ దాంతో అతుక్కుపోకు అంటారు బాబా. అలాంటి జీవితం జీవించాలి అంటారు. కాబట్టి ఇక్కడ జనకుడు కూడా ఆ శిష్యుడి పరీక్షలన్నీ ఎగ్గడం వల్ల అతన్ని శిష్యరికంగా తీసుకున్నారని చెప్పి బాబా ఇక్కడ ఈ కథ చెప్పాట. ఈ కథ చెప్పిన తర్వాత దర్శనాలు ప్రారంభమయ్యాయి. కెరోలిన్ ఫ్రే అనే ఆమె ఇద్దరు పిల్లలతో వచ్చింది. "నీవు రావడానికి తగిన డబ్బులు సమకూరి రాగలిగావా?" అడిగారు బాబా. అంటే ఒక్కొక్కళ్ళని చూడగానే ఒక్కొక్కటి అడిగేవారండి. బాబాకన్నీ తెలుసు కనుక, సర్వాంతర్యామి కనుక ఒక్కొక్కళ్ళని నీ ఆర్థిక పరిస్థితి ఏంటి? లేకపోతే ఎలా వచ్చావు? లేకపోతే అంటే చాలా సాధారణంగా ఒక మానవుడు ఇంకో మానవుడిని ఏమడుగుతాడో అలాంటి ప్రశ్నలే అడిగేవారు బాబా. కానీ అదేమవుతుందంటే దగ్గరతనాన్ని చేరుస్తుందని బాబా ఆ అస్త్రాన్ని ఉపయోగించారు అంటారు ఈ రీచి కూడా. అలాగే ఈవిడని అడుగుతున్నారు బాబా, "నీకు రావడానికి డబ్బులు సమకూరగలిగాయా?" అని అడిగారట. సమాధానం చెప్పడానికి తడపడాయిస్తుంటే జ్యూస్ చెప్తోంది. "లేదు బాబా" అని చెప్పాను. దానికి బాబా, "నీవు వచ్చినందుకు మంచి ఫలితం దక్కుతుంది" అని చిరునవ్వుతో చెప్పారు. అంటే ఇక్కడ మనకి మన ఆంధ్ర ప్రేమికుల్లోనే ఒకళ్ళ గురించి మనం తెలుసుకుందామండి. ఎవరంటే హ్మ్. హ్మ్. ఆయన పేరు బందెల బాపిరాజు గారు. ఆయన చాలా పేదరికం అన్నమాట. కష్టపడి చేస్తున్నా కూడా వచ్చే జీతం చాలేది కాదు. చాలా ఇబ్బందుల్లో ఉండేవాడు. అయినా సరే ఏదో ఒకటి అమ్మేసో, అప్పు చేసేసో బాబా దర్శనానికొచ్చేసేవాడు. ఫ్యామిలీతో పాటును. బాబా ఆడి జోక్ కూడా చేసేవారు. "ఈసారి ఏమి అమ్ముకొచ్చావు" అని. కానీ అది ఎప్పటికీ మంచే చేస్తుంది. కానీ అప్పటి పరిస్థితుల్లో ఆ చుట్టుపక్కల వాళ్ళు ఫ్రెండ్స్ అంటారు, "ఎందుకు అప్పులు చేసుకొని వెళ్ళాలా" అని. కానీ దాని ఫలితం చాలా మంచి ఫలితం వస్తుంది. ఎలాగంటే అతను ఒకసారి బాబా ఎవరో తెలీదు. అతని కలలో ఎవరో వచ్చారు. వేడి నీళ్లు పట్టరమ్మని ఒక సిగ్నల్ ఏదో వస్తే ఎర్లీ మార్నింగ్ అండి 3కో, 4కో బాబా ఉన్న ద బంగళాకొచ్చేస్తాడు. వేడి వేడి నీళ్లు ఒక బిందెడు పైనే పెద్ద బిందెతో తల మీద పెట్టుకొనొస్తాడు. ఇరిచి అప్పుడే రెడీ చేస్తూ ఉంటాడు బాబాకి వేడి నీళ్ళు కావాలని. అక్కడ ఏమీ దొరకవు. ఏవో కాగితాలు, పుల్లలు చేర్చి అంటే తన ప్రయత్నం తను చేస్తాడు. చిన్నగా గ్లాస్ ఏదో ఉంటే దాంతో వేడి నీళ్ళు కాస్తుంటే ఇతను వేడి నీళ్ళు పట్టుకుని బిందెతో వస్తాడు ఈ బాపిరాజు గారు. ఇరిచి ఆశ్చర్యపోతాడు. అసలు నీకు ఈ సంకల్పం ఎలా కలిగిందంటే, నాకు తెలీదు ఎవరో ఇలా కనిపించారంటే చాలా సంతోషించి ఆగు ఆగు అని చెప్పి గబగబా బాబా దగ్గరికెళ్ళి చెప్తాడు. నా నే నే నా అంటే బాబా వెంటనే లోపలికి పిలిచి ఆ నీళ్లు వాడుకుంటారు. అంటే బాబా స్నానం అది అయిపోతుంది. ఇది ఎన్నాళ్ళ తర్వాత గుర్తుపెట్టుకుంటాడంటే అదే అంటాడు రిరిచి. ఎవరైనా ఏదైనా సహాయం చేస్తే భగవంతుడికైనా అప్పటికప్పుడు థాంక్స్ చెప్పేస్తాం మనం. తర్వాత మనకు గుర్తుండదు. కానీ భగవంతుడి విషయంలో అలా జరగదు అంటారు ఇరిచి. ఆయన ఎంత బాగా గుర్తుపెట్టుకున్నారు అంటే ఈ ఇదేంటి ఈ ట్రస్ట్ ఉంటుంది గదండీ! ట్రస్ట్ డీడ్‌లో కొంతమందికి ఈ ట్రస్ట్ ద్వారా కొంత అమౌంట్ వెళ్ళాలని కొందరు పేర్లు రాస్తూ ఈ బాపిరాజు గారి పేరు కూడా రాస్తారండి అందులో.
అంటే వాళ్ళ జీవితాంతం ఆ ట్రస్ట్ నుంచి వాళ్ళకి ఆ ఫండ్ వెళ్తుందన్నమాట. డొనేషన్ కింద. అంటే ఆ సహాయం అందుతుందనమాట. అంటే భగవంతుడు కృతజ్ఞత చెప్పడు గానీ, జ్ఞాపకం ఉంచుకుంటాడు అని చెప్పి ఇరిచ్ అంటారు ఈ విషయంలో. అలాగా ఈవిడ అంత కష్టపడి డబ్బులు లేకపోయినా, అప్పు చేసుకొని మరీ వచ్చినా కూడా బాబాకది తెలిసినా ఆవిడ చెప్పకపోవడంతో జ్యూస్ చెప్పడంతో బాబా అంటున్నారు, "నీవు వచ్చినందుకు మంచి ఫలితం దక్కుతుంది" అని చిరునవ్వు నవ్వారట. అంటే భగవంతుడి సహాయం ఎప్పటికైనా అందుతుంది. ఎందుకంటే భగవంతుడికే మొదటి స్థానం ఇవ్వడం వల్ల అది మంచే జరుగుతుందని చెప్తున్నారు బాబా. కాలిఫోర్నియా నుండి వచ్చిన మరో యువతి తనకు కాలిఫోర్నియా పర్వతాల దగ్గర గల కొంత భూమిని బాబాకు సమర్పించుకుంటాను అన్నది. ఆమె తిరిగి వెళ్ళడానికి తగ డబ్బులు లేనందున నా దగ్గర $50 అప్పు తీసుకుంది. తర్వాత తిరిగిచ్చేసింది. ఆ తర్వాత ఆమె రాసిన ఉత్తరంలో తానొక సద్గురువును కలిసినట్లు, అతడు అరిజోనాలో బాబాను కలుసుకున్న అమెరికన్ ఇండియన్ అని, గత జన్మలో బాపిస్ట్ జాన్ అని చెప్పారని తెలిపింది. డాన్కిన్ బాటసార్లు పుస్తకంలో ఈ అమెరికన్ ఇండియన్ ఒక ఏజెంటు అని, సత్యం కోసం పాకులాడే నేను జీసస్‌కి ఆత్మ సాక్షాత్కారం కలిగించిన జాన్ బాపిస్ట్ ఒక సద్గురువని, సద్గురువులకు పునర్జన్మ ఉండదని ఖండిస్తూ జవాబు రాశాను. అంటే ఒక ఆమె ఇలాగ డబ్బులు లేకుండా రావడం, బాబా మంచి ఫలితం వస్తుందన్నారు కదా! ఇంకో ఆమె గురించి చెప్తోంది జ్యూసు. అంటే బాబా దర్శనాలిస్తున్నారు. ఆ దర్శనాల్లో జరిగే సంఘటన ఒక్కొక్కటి మనకి తెలియజేస్తున్నారు. కాలిఫోర్నియా నుంచి ఒక ఆవిడొచ్చింట. ఆవిడందిట నా దగ్గర పెద్ద మొత్తంలో భూముంది. అది బాబాకి సమర్పించేసుకుంటాను. కానీ ఇప్పుడు నేను వెళ్ళడానికి నా దగ్గర డబ్బులు లేవంటే జ్యూస్ సాయం చేసింది $50 ఎంతో. మళ్ళీ ఆవిడ వెళ్ళాక తిరిగి ఇచ్చేసింట కూడా. కానీ ఆవిడ ఏం రాసింట ఉత్తరంలో, బాబాని కలిసిన తర్వాత ఇక్కడే ఇంకో సాధువుని కలిశాను. అతడు కూడా తానొక సద్గురువునని, అతన్ని నేను అంటే అతనితో ఆయనతో అంటే ఆయన్నే నమ్ముతున్నానన్నట్టుగా రాసింట. అంటే సద్గురువుని నమ్ముతున్నానన్నట్టుగా రాసింట. రాస్తే అలా ఎందుకిలాగ నేను రాశాను అంటే, జీసస్ టైమ్‌లో కూడా జాన్ బాపిస్ట్ అనే ఒక సద్గురువు ఉన్నాడు కనుక, నేను అలాగా సద్గురువుని నమ్ముతున్నాను అంటే, అప్పుడు జ్యూస్ తిరిగి రిప్లై ఇచ్చింది. ఏమని? జీసస్‌కి ఆత్మ సాక్షాత్కారం కలిగిన జాన్ బాపిస్ట్ ఒక సద్గురువని, సద్గురువులకు పునర్జన్మ ఉండదని బాబా చెప్పారు కదా! ఒకసారి ఆ కార్యక్రమం దివ్య ప్రణాళిక ప్రకారం భగవంతుడిచ్చిన ప్రకారం నెరవేర్చేసి అనుకున్న ఆత్మలకి ముక్తి కలిగించేసి అంటే భగవంతుని ఆర్డర్ ప్రకారం వాళ్ళు పరమాత్మలో కలిసాక తిరిగి రారు. కాబట్టి అతను సద్గురువు కాదు. అతన్ని నమ్ముతున్నానని రాసింది కనుక ఖచ్చితంగా చెప్పేసింట జ్యూసు. "నువ్వు నమ్ముతున్నతను సద్గురువు కాదు" అని. అది ఆమెకి నచ్చలేట. ఎవరికి ఈ భూమి రాసేస్తాను అని చెప్పి అంది కదా! కాలిఫోర్నియా నుంచి. ఆవిడకి నచ్చక ఇంకప్పటి నుండి ఆవిడ బాబాని నమ్మలేట, జ్యూస్ దగ్గరికి రాలేదు. అంటే నమ్మకం అలా ఉంటుంది. అందుకే బాబా 7 రియాలిటీస్ ఇచ్చారండి. యథార్థ నమ్మకం, యథార్థ విశ్వాసం, యథార్థ విజాయితీ అంటే అక్కడ అది తప్ప ఇంకేది ఉండదు. ఈ నమ్మకం ఎలాంటి నమ్మకం? ఇది తన బుద్ధిని ఉపయోగించిన నమ్మకం కనుక ఆవిడ గట్టిగా బాబాని పట్టుకోలేకపోవడం వల్ల పెడదారిని పట్టిందని ఇక్కడ జ్యూస్ చెప్తున్నారు. ఆధ్యాత్మిక గురువులను తాము నమ్మిన వారు మోసగించిన సందర్భాలు మనం చూస్తూనే ఉంటాం. బాబా శిష్యుడొకరు యూరోప్‌లో తాను సద్గురునని చెప్పుకుంటున్న ఒక వ్యక్తిని కలుసుకోవడం తటస్థించింది. బాబా వారించినప్పటికీ బాబా శిష్యుడు ఆ యూరోపియన్ వ్యక్తిని ఆరాధించడం ప్రారంభించాడు. బాబా వెంటనే తన శిష్యుణ్ణి ఇండియాకి పిలిపించారు. ఈ మధ్య కాలంలో తరచూ మా సెంటర్ లైబ్రరీకి వచ్చే అతను అకస్మాత్తుగా కనిపించడం లేదు. జ్యూస్ చెప్తోంది. అంటే బాబాని చూశాక ప్రేమలో కూడా రకరకాలని చెప్పి డిస్కోర్స్ ఇచ్చారు బాబా. గుడ్డి ప్రేమ అంటే చూడగానే పడిపోవడం మాట. అంటే బాబా యొక్క దివ్యమంగళ స్వరూపం చూడగానే ఇంక ప్రేమలో పడిపోతారు. ఆళ్ళకి ఇంక కారణాలుండవు. కొంతమంది కారణాలు వెతుకుతారు. ఈయన భగవంతుడేనా? ఇలా మనలా ఉన్నాడేంటి? రాముడిలాగా, కృష్ణుడిలాగా లేడేంటి? ఇలాంటి కారణాలు వెతకడం వల్ల ఏమవుతుందంటే అక్కడ అది ప్రేమ కాదు అంటున్నారు. కారణాలతో కూడిన ప్రేమ. అది అది నిలబడదు. ఏంటి కారణము, ప్రేమ 2 బ్యాలెన్స్ అయిపోతాయండి. ఈయనే భగవంతుడు. భగవంతుడే అప్‌డేట్ అయ్యి వచ్చాడు. అంటే కారణము, ప్రేమ 2 కలిసాయి కనుక అది నిజంగా ప్రేమించడం. ఇలా ప్రేమలో రకాలుంటాయని బాబా చెప్పారు. అలాగే నమ్మకంలో కూడా ఫెయిత్ ఒకటి కన్వర్సేషన్ అంటారు కదా! విస్ విశ్వాసము, దృఢ విశ్వాసము అంటారు కదా! మన విశ్వాసం ఎంతవరకు మన బుద్ధి వాడుతున్నంత సేపు అంటే మనకి నచ్చినట్టుగా ఉన్నంత సేపు మనం విశ్వాసం చూపిస్తాం. మనకు నచ్చకపోతే ఇంక విశ్వాసం చూపించం. అలాగే కదా ఇందాక ఒకతను బాబాని
బాబా ఫోన్‌లో ఉంటాడు. జ్యూసే చెప్పింది ఈ పుస్తకంలో మనం చదువుకున్నాం. ఉంటాడు. బాబా భౌతిక నిర్యాణం అనంతరం ఆయన శరీరాన్ని పూడ్చుతారు కదా! అది అతనికి నచ్చదు. మా మతంలో క్రిమేషన్ చేస్తారు. మీరు పూడ్చారు కనుక మా ఫ్యామిలీ అంతా బాబా నుంచి దూరమైపోతున్నాం. మేము బాబాని కొలం అంటారు. అంటే వాళ్ళకి నచ్చితే, వాళ్ళకి నచ్చిన విధంగా భగవంతుడుంటే భగవంతుని పూజిస్తారు. నచ్చని విధంగా ఉంటే పూజించరన్నమాట. అదసల నమ్మకం అంటే అలా ఉంటుంది. అటు ఇటుగా ఉంటుంది. కానీ దృఢ విశ్వాసం అలా ఉండదు అని చెప్పారు బాబా ఒకసారి. కాబట్టి ఇక్కడ కూడా ఒక ఆధ్యాత్మిక గురువని చెప్పి అతను ఆ యూరోప్ కంట్రీలో నటిస్తుంటే బాబా వెంటనే తిరిగి తీసుకొచ్చేసారు అతన్ని వెనక్కి. అలాంటి పనులు చెయ్యొద్దని. అలాగే నా స్వీయ అనుభవం చెప్తాను. సెంట్రల్ లైబ్రరీకి ఒకతనొచ్చేవట. ఓసారి అనుకోకుండా రోడ్డు మీద ఎదురైనప్పుడు సెంటర్‌కి ఎందుకు రావటం లేదు అని అడిగాట. నాకు బాబా మీద నమ్మకం పోయింది. ఇందాక మనం చెప్పుకున్నదే. నాకు బాబా మీద నమ్మకం పోయిందన్నట్టు సడెన్‌గా. అదేంటి అలా ఎలా పోతుంది నమ్మకం అంటే, ఆయన శరీరాన్ని పూడ్చిపెట్టారు. దానికి నాకు ఆయన మీద నమ్మకం పోయింది. ఎందుకంటే, మా కుటుంబంలో చనిపోయిన వ్యక్తులను దహనం చేస్తాం. పూడ్చిపెట్టడంలో మాకు విశ్వాసం లేదు అన్నట్ట. అంటే వాడి నమ్మకం అంతవరకే. వాడి కుటుంబంలో వాళ్ళ మతాచారం ప్రకారం భగవంతుడుంటే వాడు నమ్ముతాడు. అలా కాకుండా వేరేగా ఉంటే భగవంతుడిని నమ్మడమాట. ఇలా ఉంటుంది నమ్మకం అని జ్యూస్ మనకి తెలియజేస్తున్నారు. దర్శన కార్యక్రమం రోజుల్లో రోజంతా నిలబడి ఉన్నాడు ఎవరు? ఆది. బాబా వారి అక్షర ఫలకం బిగ్గరగా చదివి వినిపిస్తూ గొంతు బొంగురుపోయినా సరే సహనంతో ఉన్న ఆది ప్రవర్తన నాకు ఆశ్చర్యం గొలిపింది. చూసారా? ఇది దృఢ విశ్వాసము, దృఢ నమ్మకము అంటే ఇదన్నమాట. ఆది చూడండి అందుకే మండలే మార్గదర్శకాలు అంటారు అందరూ కూడా. ఎందుకంటే ఆది మార్నింగ్ నుంచి నించునున్నట్ట. ఎప్పటి వరకు? ఈ సహవాసం అయిపోయే వరకు. బాబా అక్షర ఫలకంలో చెప్పేది ప్రతీదీ కూడా గట్టిగా చదివి వినిపించాలి గదా! చదివి వినిపిస్తున్న అతని గొంతు కూడా బొంగురిపోయింది. కానీ చాలా సహనంతో ఎంత సహనంతో అంటే, అంటే ఇష్టమండి. అందుకే బాబా ప్రేమ అంటారు. నీ ప్రేమ ఏదైనా చేస్తుంది అంటారు చూసారా? బాబా మీద ఉన్న అధికాధికమైన ప్రేమ ఏంది? గొంతు బొంగురుపోయినా, అన్ని గంటలు నించున్నా, నా కాళ్ళు నొప్పులని గాని, గొంతుకు నొప్పని గాని ఏ కంప్లెయింటు లేకుండా చాలా సహనంతో ఆది ప్రవర్తించిన తీరు నాకు చాలా ఆశ్చర్యకరం అనిపించింది అంటున్నారు జ్యూసు. అంటే అంత విధేయత గురువు యందు శిష్యుడికి ఉండాలి అని ఒక ఆదిని చూడగానే నాకు అవగతం అవుతోంది అని చెప్తున్నారు జ్యూస్ గారు. బాబా తానెప్పుడూ రోగాలు నయం చేయనని చెప్తున్నప్పటికీ, రోగాలు నయం చేసిన కొన్ని సందర్భాలు నాకు తెలియవచ్చాయి. బాబా అనేవారు కదా! నేను అలాంటి వాటికి చేయడానికి రాను. కానీ కొన్ని జరిగేవి. మరి దీనికి ఏమంటారు బాబా అంటే, మీ విశ్వాసం, మీ నమ్మకమే నడిపించింది అంటారు బాబా. అలాగా బాబా అన్నా కూడా కొన్ని రోగాలు నయం చేసిన సందర్భాలు కూడా నాకు తెలుసు అని చెప్తుంది జ్యూసు. శిల్పకారిణి కేథరిన్ బార్జ్‌స్కి చేతివేళ్లు కొంకరలతో బాధపడేది. ఒకావిడొచ్చింది బాబా దర్శనానికి. అందులో ఆవిడ చేతివేళ్లలో ఒక వేలేదో వంకరగా ఉంది. దాంతో ఆవిడ బాధపడుతోంది. బాబాతో షేక్ హ్యాండ్ చేసిన తర్వాత ఆ వ్యాధి తగ్గిపోయిందని చెప్పింది ఈ క్యాథరిన్. ఇందాక బాబా చెప్పారు కదా! రోగాలు నయం చేయనని. కానీ ఇలాంటివి జరుగుతూ ఉండేవి. అందులో ఒక సంఘటన అని చెప్పి ఈ క్యాథరిన్ ఆవిడ చేతి వేళ్ళు సరిగ్గా పనిచేసేవి కాదు. బాబాకి షేక్ హ్యాండ్ ఇచ్చాక వేళ్ళన్నీ పనిచేయడం జరిగిందని చెప్తోంది జూసు. అయితే బాబా మన చేత కర్మలను అనుభవింప చేస్తారే తప్ప అందులో కలగజేసుకోరు. సూక్ష్మ మానసిక భూమికల్లో కంటే భౌతికంగా కర్మలు అనుభవించడం సులభం అంటారు బాబా. బాబా కూడా చెప్తారు కదా! నీ కర్మలో నేను ఇంటర్ఫియర్ అవ్వను గానీ, నా సహాయం నీకు అందుతుంది అంటారు బాబా. అందుకనే కదా! నీకిష్టం లేకపోయినా సరే, బాబా ఆర్డర్‌గా నువ్వది చేసేస్తే కనుక, నా సహాయ సహకారాలు పూర్తిగా అందుతాయి. ఆ కర్మ ఫలం నీ అకౌంట్‌లో పడదు. నీకు సంస్కార బంధనం కూడా ఏర్పడదు అంటారు. అది ఏ విషయంలోనైనా సరే. అలాగే ఇక్కడ బాబా అలా షేక్ హ్యాండ్ ఇచ్చి, ఆవిడ వ్యాధి తగ్గించారు అంటే, మన అంటే కర్మలు అనుభవింపజేస్తారు. కానీ ఆయన సహాయం ఉంటుంది. మనం మొన్న కూడా చదువుకున్నాం. నిండా మునగనిస్తారు కానీ తల మాత్రం మునగనివ్వడు బాబా అని. అంటే ఎంతవరకు ఆ ఆత్మ భరించగలదో చూస్తాడు తండ్రి. ఆ తర్వాత ఆయన లిఫ్ట్ చేసేస్తాడు. ఆయన్ని పట్టుకుని ఉంటే జీవితాంతం వరకు. కాబట్టి ఇక్కడ ఆవిడ అదే చెప్తున్నారు. కర్మలు అనుభవింపచేస్తూనే అందులో అంటే బాబా మన చేత కర్మలు అనుభవింపచేస్తారే తప్ప అందులో కలగజేసుకోరు అని జ్యూస్ చెప్తున్నారు. నేను బాబాను కలుసుకొనక ముందొకసారి ఎలిజబెతు మొట్టమొదట బాబాను కలుసుకున్నప్పుడు నీ అనుభవం ఏమిటి అని అడిగా. దానికి ఎలిజబెతు బాబాను చూస్తున్నప్పుడు నిన్ను అంటే నీ ఆత్మను నీవు చూస్తున్న అనుభూతి కలుగుతుంది అని చెప్పింది.
వీళ్ళందరినీ చూస్తుంటే అది నిజమేనని తోచింది. ఎందుకంటే బాబా అందమైన కళ్ళలోకి చూస్తూ ఎందరో రాజకుమారులు, రాణీలు, రాజదూతలు, కళాకారులు, నర్సులు, శాస్త్రవేత్తలు, విక్రేతలు, గృహిణులు, వ్యాపారస్తులు మొదలైన వారందరూ తన్మయత్వంతో ఆనందించడం నేను చూశాను. బాబా దర్శన కార్యక్రమం జరిగిన 3 రోజుల్లో అందరూ ప్రేమ విందుని ఆస్వాదించడం చూశాను. ఆయన అందరిలోనూ కలిసిపోయారు. బాబా గదిలోకి ఐస్ క్యూబులు తీసుకెళ్లే నేపంతో నా నీగ్రో పని మనుషులు తరచూ బాబా గదిలోకి దర్శనం కోసం వెళ్ళేవారు. అది గ్రహించిన బాబా వారికి షేక్ హ్యాండ్ ఇచ్చి వారి వంటను ప్రశంసించేవారు. చూసారా? అంటే ఆ దివ్య మంగళ స్వరూపం అంత ముగ్ధుల్ని చేసేసేదనమాట. బాబా దర్శనానికి ఎంతో మంది వచ్చేవారు. కానీ బాబా ఏంటి ఒక్కొక్కళ్ళకి ప్రత్యేకంగా కనిపించేవారు. కానీ మామూలుగా చూస్తే ఒక మామూలు సాధారణ వ్యక్తి అందరిలో ఉన్నట్టు అనిపించినా ఎవరి అనుభూతి వాళ్ళది. కాబట్టి ఎలిజబెత్ యొక్క అనుభూతిని అడిగితే ఆవిడ చెప్తోంది, "బాబాను చూస్తుంటే నా ఆత్మని నేను చూసుకున్నట్టుగా ఉంది." అంటే అద్దం ముందు పెట్టామనుకోండి మనం ఎవరు కనిపిస్తాం? మన ముందు అద్దం ఉందనుకోండి, మనమే కదా కనిపిస్తాం. అలా బాబాని చూస్తే నన్ను నేను చూసుకున్నట్టుగా ఉంది అని చెప్పి ఎలిజబెత్ చెప్పింట. ఆ నన్ను నేను చూసుకోవడం గురించి, ఆ నేను గురించి బాబా చెప్పిన విషయాన్ని రేపు మనం తెలుసుకుందామండి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. ఆహ్, రాజువాడి గారు. జై బాబా. హారతి ఇవ్వండి. बाबा अंडे जय बाबा జై. अवतार मतलब बाबा की जय देवादिदेवा प्रेम स्वभाव प्रभो मेहर बाबा प्रियतमा मन सुहारती दे प्रियतमा मन सुहारती दे देवादिदेव వినిపించట్లేదు సత్యవాణి గారు. హలో. सुहारती दे ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు కామ క్రోధముల మది తొలగించు ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు కామ క్రోధముల మది తొలగించు దామను వీడక నిన్ను ప్రేమించు దామను వీడక నిన్ను ప్రేమించు మము కరుణించవయా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య పదములే ఆరాధించు నీ దివ్య పదములే ఆరాధించు మము కరుణించవయా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా పాహి శరణు సాయుజ్యము పొందగా పాహి శరణు సాయుజ్యము పొందగా మము కరుణించవయా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే
దేవాదిదేవా ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే అవతార్ మెహర్ బాబా की జై జై బాబా అండి మెహరాజ్ని గారు థ్యాంక్ యూ అందరికీ జై బాబా అండి ఈరోజు అవకాశం ఇచ్చారు నాకు జై బాబా అండి జై బాబా అండి. జై బాబా అందరికీ జై బాబా. జై బాబా అందరికీ. జై బాబా అండి జై బాబా అండి అందరికీ అందరికీ జై బాబా అండి. జై బాబా అందరికీ జై బాబా జై బాబా. జై బాబా అందరికీ జై బాబా